అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2, 3, 4 తారీఖులలో వృశ్చిక రాశి వారికి జరగబోయేది ఇదే. కాబట్టి పూర్తి భవిష్యత్తు కూడా బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారికి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ కూడా మనము వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ యొక్క లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎన్నక్షరం ఉన్న వృశ్చిక రాశి సంబంధం కలిగి ఉంటుంది. మీరు నమ్మిన నమ్మకపోయినా కానీ ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వృశ్చిక రాశి జాతకుల యొక్క 100 ఏళ్ల భవిష్యత్తు అయితే 100% ఇలాగే ఉంటుంది. మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్నక్షరంతో పేరు ప్రారంభమైతే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం జీవితం ఎలా ఉంటుంది. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, లక్షణాలు, వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి. పుట్టిన సమయం నుండి పేరులోని ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలు నిర్వహించడంలో సహాయం చేస్తుంది. పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఎన్నక్షరంతో మీ పేరు ప్రారంభమైతే అప్పుడు మీకు 100% జరగబోయేది ఇదే అని. వృశ్చిక రాశి జాతకులకు ఎన్నక్షరం పేరు ఉంటే ఏం జరగబోతుంది, మీ జీవితంలో ఎటువంటి మార్పు చోటు చేసుకుంటాయి, ఈ విషయాలన్నీ కూడా మనకు సర్వవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే మీ పేరు ఎన్నక్షరంతో మొదలైతే మీ పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వృశ్చిక రాశి జ్యోతిష శాస్త్రంలోని అత్యంత శక్తివంతమైన రాశులలో ఒకటి. ఈ రాశిని కుజ గ్రహం పాలిస్తుంది. కా, ని, నో అక్షరాల పేరు మొదలయ్యేవారు వృశ్చిక రాశికి చెందినవారు. ముఖ్యంగా ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వారి పేరు వృశ్చిక రాశి ప్రభావాన్ని అత్యధికంగా కలిగి ఉంటుంది. ఈ అక్షరం వారి జీవితానికి, వ్యక్తిత్వానికి, భవిష్యత్తుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యతను ఇస్తుంది. ఈ అక్షరం వారికి స్వేచ్ఛ, స్వాతంత్రం, బుద్ధి కుశలత మరియు కొత్త విషయాలు తెలుసుకునే తపన సూచిస్తుంది. వీరి వ్యక్తిత్వానికి దిశానిర్దేశం చేస్తుంది. వారి వర్ధమాన భవిష్యత్ కాలానికి సంబంధించిన అన్ని అంశాలపై తన స్వంత ఆలోచనల విధానాన్ని కలిగి ఉంటారు. ఎన్నక్షరంతో మొదలయ్యే వ్యక్తులు అసాధారణ తెలివితేటలు కలిగి ఉంటారు. వారి మేధస్సు, విశ్లేషణాత్మక సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది. వారి క్లిష్టమైన సమస్యల్ని కూడా సులభంగా పరిష్కరించగలరు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం చాలా సహజ లక్షణం. వారు తమ తెలివితేటలతో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలరు. వీరిలో ఉన్న అత్యంత ప్రశంసనీయమైన లక్షణం ఏమిటంటే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వారిని వివిధ కోణాల నుండి పరిశీలించి పరిష్కార మార్గాలను కనుగొంటారు. వారు చురుకైన మనస్సును కలిగి ఉంటారు. ఈ విషయాన్నైనా త్వరగా గ్రహించగలరు. ఈ కారణంగా వారు విద్యాపరంగా మరియు వ్యాపారంలో చాలా సక్సెస్ను సాధిస్తారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు అసాధారణమైన నిర్ణయాత్మక పట్టుదల కలిగి ఉంటారు. వారు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక నెరవేర్చడానికి అంకిత భావంతో కృషి చేస్తారు. అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యించి తీరుతారు. వారిలో ఓటమి అనే భావన ఒక చోట ఉండదు. ఎంత కష్టపడిన కార్యమైనా సరే దాన్ని సునాయాసంగా సాధించే నైపుణ్యం వారిది. వారు తమ జీవితంలో ఎదుర్కొనే అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా తమ తెలివితేటలతో వారిని అధిగమించి విజయాన్ని సాధిస్తారు. వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా పొరపాటును కూడా చూడకుండా జీవిత పాఠాలుగా భావించి మరింత బలంగా మారుతారు. ఎన్నక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. వారి ఇతరుల అభిప్రాయాలను గౌరవించినప్పటికీ కూడా తన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. ప్రతి విషయం తన సొంత ఆలోచనలు ఉంటాయి. ఇతరులు చెప్పినట్టు నడుచుకోవడం కంటే తమ అంతర్గత ప్రేరణను అనుసరించడమే ఇష్టపడతారు. వారు ఎవరి అభిప్రాయాలకు లోబడకుండా తమదైన శైలిలో జీవించడానికి ప్రయత్నం చేస్తారు. వారికి సాంప్రదాయాలపై గౌరవం ఉన్నప్పటికీ కేవలం సాంప్రదాయమైన నియమాల కట్టుబడి ఉండకపోవచ్చు. వారు ఏదైనా విషయాన్ని తమ సొంత అనుభవం ద్వారా అర్థం చేసుకోగానే భావిస్తారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులకు నిజాయితీకి పెద్ద పీట వేస్తారు. వారు అసత్యాలతో వ్యవహరించడానికి ఇష్టపడరు. సత్యాన్ని స్పష్టంగా చెప్పడం వారి సహజ లక్షణం. వారు ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు, కానీ ఊరికే ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోరు. వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు, కానీ ఎవరితోనూ గొడవలకు పోరు. వారి జీవితంలో గొప్ప విలువలను సాధిస్తారు. కుటుంబం పట్ల వారి చాలా ప్రేమ, గౌరవం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది. వారి స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారితో స్నేహం చేసిన వారికి జీవితాంతం విధేయులుగా ఉంటారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఎంత మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు, అంతే కోపాన్ని కూడా కలిగి ఉంటారు. వారు తమ భావోద్వేగాలు నియంత్రించుకున్నప్పుడు ఎదుటివారిపై తీవ్ర కోపాన్ని చూపిస్తారు. వారితో గొడవ పడడం అంటే చాలా ప్రమాదకరమైన విషయం.
ఒకసారి వారితో గొడవ పడిన వారు సులభమే క్షమించారు. మొండి స్వభావంతో వ్యవహరించి అవతలి వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకుంటారు. ఈ విషయాన్ని సులభంగా వదిలిపెట్టరు. ఈ లక్షణం వారి జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు. కోపాన్ని నియంత్రించుకోవడం వారికి నేర్చుకోవలసిన పాఠం. ఎన్నక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు అంత త్వరగా ఎవరిని నమ్మరు. వారు ఎవరినైనా నమ్మే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని భావిస్తారు. అయితే ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారిపైన పూర్తి విశ్వాసాన్ని ఉంచుతారు. వారిని నమ్మిన వారికి అంతవరకు గౌరవాన్ని ఇస్తారు. వీరికి దేవుడిపైన గొప్ప భక్తి విశ్వాసం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. వారు తమ జీవితంలో ఎదుర్కొనే అన్ని సవాళ్లను దైవ కృప ద్వారా అధిగమించగలని నమ్ముతారు. వారి పవిత్ర ప్రదేశాలకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనడానికి ఇష్టపడతారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ భావాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వారు తమ వ్యక్తిగత విషయాలను తమలోనే దాచుకుంటారు. ఈ లక్షణం కొన్నిసార్లు వారికి నష్టం కలిగించవచ్చు. ఎందుకంటే వారు తమ బాధలను తమలోనే దాచుకునేందుకు ప్రయత్నించడం వల్ల ఆ బాధ కోపంగా మారి వారి పనితీరుపై ప్రభావం చూపవచ్చు. వారు సంబంధాల విషయాల్లో చాలా సున్నితంగా ఉంటారు. ప్రేమ విషయంలో వారు చాలా ఎమోషనల్గా ఉంటారు. అయితే వారు ప్రేమ విషయంలో అదృష్టవంతులు కాకపోవచ్చు. ఎందుకంటే వారు కోరుకున్న ప్రేమ వారికి కొన్నిసార్లు లభించకపోవచ్చు. దీనివల్ల వారు కొన్నిసార్లు నిరాశకు లోనవుతారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు సృజనాత్మక కలిగి ఉంటారు. వారు క్రీడలు, డిజైన్, ఫ్యాషన్, టెక్నాలజీ, మీడియా రంగాలలో రాణిస్తారు. వారిలో చాలామంది కళాకారులు ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారు రచయితలు కూడా పేరు పొందుతారు. వారి సృజనాత్మక ఆలోచనలన్నీ కూడా ఇతరుల నుండి వేరు చేస్తాయి. వారు మామూలు జీవితాన్ని గడపడానికి ఇష్టపడరు. ఎప్పుడు కూడా కొత్త సవాళ్ళను ఎదుర్కొని కొత్త విషయాలను నేర్చుకోవాలని భావిస్తారు. వారు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. కొత్త ప్రదేశాలు చూడడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ అన్వేషణ స్వభావం వారిని మరింత సృజనాత్మకంగా ఉండేలాగా చేస్తుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వారు తమ చిరునవ్వుతో అపరిచితులను కూడా స్నేహితులుగా మార్చుకోగలరు. వారిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి చుట్టూ ఉన్న వారందరినీ కూడా ప్రభావితం చేస్తుంది. వారు నెమ్మదిగా మాట్లాడినప్పటికీ కూడా వారికి గొప్ప ప్రభావం అనేది ఉంటుంది. వారు మంచి వ్యక్తులు కూడా. వారు ఇతరులను నొప్పించే నైపుణ్యం కలిగి ఉంటారు. వారి స్పష్టమైన ఆలోచనలు, విశ్లేషణాత్మక సామర్థ్యం వారిని మంచి నాయకులుగా చేస్తుంది. వారు సాదాసీదాగా, వినయంగా ఉంటారు. కానీ అదే సమయంలో వారి వ్యక్తిత్వానికి గొప్ప ప్రభావం ఉంటుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ కెరియర్లో ఉన్నత స్థానాలను ఆశిస్తారు. వారు తమ లక్షణాలను సాధించడానికి కష్టపడతారు. వారు కఠిన పరిశ్రమ ద్వారా విజయాన్ని సాధించడానికి నమ్ముతారు. వారు తమ సొంత ప్రయత్నాలపై నమ్మకం ఉంచుతారు. ఇతరులపై ఆధారపడరు. వారు కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ వారు ఎప్పుడూ వెనుకంజన వేయరు. వారు తమ లక్ష్యాలను సాధించడం కోసం ఎంతటి కష్టాన్ని సరే భరిస్తారు. వారు తమ పనిని సమయానికి పూర్తి చేయడంలో చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు. వారి కష్టపడే స్వభావం వారికి కెరియర్లో ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ స్నేహితులను ఉంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు అంత త్వరగా ఎవరితోనూ స్నేహం చేయరు. అయితే ఒక్కసారి వారితో స్నేహం చేసిన వారికి జీవితాంతం విధేయులుగా ఉంటారు. వారు తమ స్నేహితులకు చాలా సహాయం చేస్తారు. అవసరం వచ్చినప్పుడు వారి కోసం నిలబడతారు. వారికి ఏకాంతం అంటే ఇష్టం. కానీ అదే సమయంలో వారితో స్నేహితులతో కలిసి సమయం గడపడానికి కూడా ఇష్టపడతారు. వారు సమాజంలో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. చుట్టూ ఉన్న వారందరికీ కూడా సహాయం చేస్తారు. ఈ కారణంగా వారు సమాజంలో మంచి పేరుంటుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ వ్యక్తిని పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. నీట్ అండ్ క్లీన్గా ఉంటారు. ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. కుటుంబం పట్ల చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల వారికి ఎంతో గౌరవం ఉంటుంది. వారు తమ కుటుంబ బాధ్యతలను సీరియస్గా తీసుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. వారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంతోషం గురించి ఎల్లప్పుడూ చింతిస్తారు. వారు తమ తల్లిదండ్రులపై చూపించే ప్రేమను కొత్త వారికి చూపించడానికి ఇష్టపడరు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ జీవితంలో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. వారు కష్టపడి పనిచేసి తమ లక్ష్యాలను సాధిస్తారు. అయితే వారు తమ జీవితంలో కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. వారి కుటుంబంలో సమస్యలు వారి ప్రగతిని ఆపవచ్చు. వారి అదృష్టం అన్ని విషయాలలో వారికి కలిసి రాకపోవచ్చు. దీని కారణంగా వారు నిరాశకు లోనవుతారు. అయితే వారు తమ ధైర్యంతో ఈ సవాళ్ళను అధిగమించి చివరికి విజయాన్ని సాధిస్తారు. వారి పట్టుదల, కష్టపడే స్వభావం వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ప్రేమ విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. వారు తమ జీవిత భాగస్వామిని గౌరవిస్తారు. వారి సంబంధాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. వారు తమ భాగస్వామి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే అస్సలు సహించరు. వారు తమ భాగస్వామిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు ప్రేమ విషయంలో తొందరపడరు.
కానీ ఒకసారి ఎవరినైనా ప్రేమించాలని నిర్ణయించుకున్నాక ఆ ప్రేమలో పూర్తి హృదయంతో ఉంటారు. వారు తమ ప్రేమ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. కానీ వారి పట్టుదల వారిని అధిగమించడానికి సహాయపడుతుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉంటారు. వారు శారీరక వ్యాయామాలు చేయడం ఇష్టపడతారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుభవిస్తారు. వారు మానసిక ఆనందాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. తమ ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటివి పద్ధతులను అనుసరిస్తారు. కొన్నిసార్లు వారు తమ భావాలను తమలోనే దాచుకోవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. అయితే వారు దీన్ని అధిగమించడానికి తగిన చర్యలు తీసుకుంటారు. వారు తమ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించగలరు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కష్టపడి పనిచేస్తారు. వారికి ఆర్థిక స్వేచ్ఛ ముఖ్యం కనుక వారు తమ డబ్బులు జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. వారి వ్యాపారంలో మంచి అవగాహన ఉంటుంది. వారు పెట్టుబడులు పెడతారు. వారికి ధనం సంపాదించడం అంత కష్టం కాదు, కానీ వాటిని సమర్థవంతంగా నిర్వర్తించడం నేర్చుకుంటారు. భవిష్యత్తులో వారికి ఆర్థిక సుస్థిరంగా ఉంటారు. వారి కష్టపడే తత్వం, తెలివైన నిర్ణయాలు వారిని అధికంగా బలపరుస్తాయి. వారు రాజకీయ, వ్యాపార రంగాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. వారి నాయకత్వ లక్షణాలు నిర్ణయించుకునే సామర్థ్యం వాళ్ళ ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి. వృశ్చిక రాశి కుజుడు అనే గ్రహం చేత పాలించబడుతుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులపై ఈ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. అంగారకుడు వారి శక్తి, ధైర్యం, పట్టుదల మరియు పోరాట స్ఫూర్తిని అందిస్తాడు. వాళ్ళ దృఢ సంకల్పం, తెగింపు, సాహసము ఉంటుంది. బుధుడు కుజుడు వారికి మంచి స్వభావాలను తీసుకొస్తాడు. ఈ గ్రహాల అనుకూల స్థితి వారి జీవితంలో సానుకూల మార్పుకు దారితీస్తుంది. వారి శత్రువులను ఓడించగలరు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులలోనూ కూడా మనుగడ సాధించగలరు. ఈ గ్రహాల ప్రభావం వారిని ఎన్నో సంకట సమయాల్లో కాపాడుతుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చదువుల్లో బాగా రాణిస్తారు. వారికి నాలెడ్జ్ పట్ల అపారమైన ఆసక్తి ఉంటుంది. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకుంటారు. వారికి అద్భుతమైన గ్రహణ శక్తి ఉంటుంది కనుక వారు చదువులో ముందంజలో ఉంటారు. వారు తాము నేర్చుకున్న నాలెడ్జిని ఇతరులతో పంచుకోవాలని కూడా ఇష్టపడతారు. వారిలో కొందరు గొప్ప ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఎదుగుతారు. వారు ఉన్నత విద్యలను అభ్యసించడానికి ఇష్టపడతారు. తమ చదువుల్లో అత్యుత్తమైన ఫలితాలను సాధిస్తారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ పని చేపట్టినా కూడా దానిలో పరిపూర్ణతను సాధించాలని కోరుకుంటారు. వారు తమ పనిని అత్యంత శ్రద్ధగా నిర్వర్తిస్తారు. ప్రతి చిన్న విషయం పట్ల జాగ్రత్తగా ఉంటారు. వారు ఎంత కష్టమైన పనినైనా సరే సునాయాసంగా పూర్తి చేసే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వారి పని పట్ల వారికి గొప్ప అంకిత భావం ఉంటుంది. వారు తమ పనిలో ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తారు. తమ బాధ్యతలు నిర్వర్తించడంలో ఎప్పుడూ వెనకంజ వేయరు. వారు పనిని సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేస్తారు. అవసరమైనప్పుడు అదనపు గంటలు కూడా పనిచేస్తారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు సహజ నాయకులు. వారు ఇతరులను ప్రేరేపిస్తారు. వారు ఇతరుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తారు. వారు తమ అనుచరులకు మార్గదర్శకత్వం వహిస్తారు. వారి అభివృద్ధికి తోడ్పడతారు. వారు మంచి నిర్ణయాలు తీసుకోగలరు. ఒత్తిడి పరిస్థితులలో కూడా నిశ్చితంగా వ్యవహరిస్తారు. వారు అవసరమైనప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడరు. వారి నాయకత్వ లక్షణాలు వారిని సమూహంలో ముందుండి నడిపించేలాగా చేస్తాయి. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తుల జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తారు. వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ కూడా వారిని ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. వారి పట్టుదల మరియు కష్టపడే స్వభావం వారిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తాయి. వారు రాజకీయ, వ్యాపార, కళా రంగాలలో పేరు గడిస్తారు. వారి మేధస్సు, సృజనాత్మకత వారిని సమాజంలో గొప్ప వ్యక్తులుగా నిలబెడతాయి. వారు తమ జీవితంలో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అనేక విజయాలను సాధిస్తారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారి చుట్టూ ఉన్న తన వ్యక్తిత్వానికి ఆకర్షితులవుతారు. వారిలో జన్మతః ఉన్న నాయకత్వ గుణాలు, మేధస్సు, అంతర్దృష్టిని వారిని ఇతరుల నుండి వేరు చేస్తాయి. వారి సాన్నిధ్యంలో ఉన్న వారికి ఎల్లప్పుడూ వారికి ఏదో నేర్చుకుంటారు. వారి సలహాలు, మార్గదర్శకత్వం ఎంతో విలువైనదిగా భావిస్తారు. వారు మంచి వ్యక్తులు. ఇతరులను ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. వారు సమాజంలో పేదలకి, నిరాశ్రులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు. వారిలో మానవతావాదం చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఇతరులకు సేవ చేయడానికి ఇష్టపడతారు. వారి ఈ సేవా గుణం వల్ల వారు సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతారు. వారి అవసరాలు ఉన్న వారి కోసం తమ సమయం, డబ్బు, శక్తిని చేస్తారు. వారు సంస్థలకు విరాళాలు ఇవ్వడానికి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడతారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు వివిధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
వారు ప్రతికూల పరిస్థితిని కూడా ప్రశాంతంగా ఉంటారు. సమస్యలను పరిష్కరించడానికి సమర్థవంతమైన మార్గాలను కలిగి ఉంటారు. వారు ఒత్తిడి పరిస్థితుల్లో కూడా సమతుల్యంతో ఉంటారు. వారి అనుకూల సామర్థ్యం వారిని ఏ పరిస్థితిలోనైనా సరే మనుగడ సాధించేలా చేస్తుంది. వారు సమస్యల నుండి తప్పించుకోవడమే కాకుండా వారిని ఎదుర్కొని పరిష్కరించుకుంటారు. ఈ లక్షణం వారి వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు అసాధారణ తెలివితేటలను కలిగి ఉంటారు. వారి క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకోగలరు. వారికి గణితం, విజ్ఞానం, తర్కం వంటి విషయాల్లో మంచి అవగాహన ఉంటుంది. వారి విశ్లేషణాత్మక సామర్థ్యం వారిని ఉన్నత స్థాయికి వృత్తులలో రాణించేలా చేస్తుంది. వారికి సమస్యను వివిధ కోణాల నుండి చూసే సామర్థ్యం ఉంటుంది కనుక వారు సృజనాత్మక పరిసరాలను కనుగొంటారు. వారి మేధస్సును వారిని విద్యారంగంలో ఉన్నత స్థానాలకు తీసుకొస్తుంది. వారు పరిశోధనలు చేయడానికి, కొత్త విషయాలను కనుగొనడానికి ఇష్టపడతారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు కాలను సౌందర్యం పట్ల మక్కువ కలిగి ఉంటారు. వారు సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, సాహిత్యం వంటి కళల్లోనే ఆసక్తి చూపిస్తారు. వారిలో కొందరు గొప్ప కళాకారులు, రచయితలు, సంగీతకారులుగా ఎదుగుతారు. వారు సుందరమైన వస్తువులను సేకరించడానికి ఇష్టపడతారు. ముఖ్యమైన కళాఖండాలను అభినందిస్తారు. వారి మ్యూజియంలో, గ్యాలరీలు, థియేటర్లకు వెళ్ళడానికి ఇష్టపడతారు. వారి జీవితంలో కళల పట్ల ఆసక్తి వారిని మరింత సంపూర్ణ వ్యక్తులుగా చేస్తుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటారు. వారు ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. వారు ప్రతి సవాలును అధిక అవకాశంగా చూస్తారు. దాని నుండి ఏదో నేర్చుకోవాలని ప్రయత్నిస్తారు. వారి ఈ సానుకూల వైఖరిని జీవితంలో ఎన్నో విజయాలను సాధించేలా చేస్తుంది. వారు ఎప్పుడూ ప్రేరణ కోసం బయట వనరులపై ఆధారపడరు, కానీ తమలోని అంతర్గత ప్రేరణను కనుక్కుంటారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వృశ్చిక రాశి విద్యార్థులు అద్భుతమైన మేధోశక్తిని కలిగి ఉంటారు. వారికి అసాధారణమైన గ్రహణ శక్తి, విశ్లేషణాత్మక ఆలోచన విధానం ఉంటుంది. దీంతో క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలరు. చదువుల విషయంలో చాలా పట్టుదలతో కృషి చేస్తుంటారు. ఒకసారి లక్ష్యాన్ని నిర్వహించుకున్నాక దాన్ని సాధించే వరకు విశ్రమించరు. వీరిలో అన్వేషణాత్మక స్వభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయం లోతుగా అర్థం చేసుకోవాలని తపన ఉంటుంది. ఇతరులతో సంబంధాలతో కాస్త జాగ్రత్తగా ఉండాలని, ఒకసారి నమ్మకం ఏర్పడితే మంచి స్నేహబంధాలను నిలబెట్టుకుంటారు. సాంకేతిక, సైన్స్, గణిత రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. అయితే వారికి కోపానికి, మొండితనానికి పెట్టిన పేరు. విద్యార్థి దశలో ఈ లక్షణాలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు భవిష్యత్తుల పట్ల ఆశావాదంతో ఉంటారు. వారు తమ భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తారు. వారు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి పట్టుదలతో పనిచేస్తారు. వారు భవిష్యత్తు కోసం ఎల్లప్పుడూ ప్రణాళికలను రూపొందిస్తారు. వారి ఈ దూరదృష్టి వారిని ఆర్థికంగా స్థిరంగా ఉండేలాగా చేస్తుంది. వారు తమ భవిష్యత్తు కోసం ముందుగానే పొదుపు చేస్తారు, పెట్టుబడులు పెడతారు. వారు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి క్రమశిక్షణతో కృషి చేస్తారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తారు. వారు తమ సంస్కృతిలోని ఆచారాలు, పండగలు, సాంప్రదాయాలను పాటించడానికి ఇష్టపడతారు. వారు తమ పిల్లలకు తమ సంస్కృతి, సాంప్రదాయాల గురించి నేర్పించడానికి ఇష్టపడతారు. వారు ఇతర సంస్కృతులను కూడా గౌరవిస్తారు. వాటి గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. వారు వివిధ సంస్కృతులకు చెందిన వ్యక్తులతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. వారి నుండి కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ చూపుతారు. వారు వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. వారు తమ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటారు. వారు ధ్యానం, యోగా వంటి ఆధ్యాత్మిక పద్ధతులపైన ఆసక్తి చూపిస్తారు. ఇది వారి మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి. వారు మందులపై ఆధారపడకుండా ప్రకృతి సిద్ధమైన ఆరోగ్య పద్ధతులను అనుసరించడానికి ఇష్టపడతారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వృశ్చిక రాశి వ్యక్తులు అసాధారణమైన తెలివితేటలు, పట్టుదల, నిజాయితీ, కష్టపడి తత్వం వంటి గొప్ప లక్షణాలను కలిగి ఉంటారు. వారికి ఈ లక్షణాలు వారి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా విజయవంతం చేస్తాయి. వారు భావోద్వేగులు, కానీ వారు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. వారు సమాజంలో అందరి చేత గౌరవించబడతారు. వారి నాయకత్వ లక్షణాలు వారి చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తాయి. వారు తమ కుటుంబంలో రాణిస్తారు. వారి కోసం ఏదైనా సరే సిద్ధంగా ఉంటారు. వారి స్నేహితుల కోసం నమ్మదగిన మద్దతుదారులు, దయగల వ్యక్తులుగా ఉంటారు. వారి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ కూడా వారు ఆ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. విజయాన్ని సాధించి తీరుతారు. ఈ కారణంగా వారి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకుంటారు. సమాజంలో విలువైన సభ్యులుగా నిలుస్తారు.
అలాగే మీ పేరు ఎన్ని అక్షరంతో మొదలైతే మీ పేరును కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.